పలుకుచున్ పలుకుచుయున్న ఫలమానీకున్ పాపము పుణ్యము నిజమని ప్రాపుగా పలుకుచూనున్న ఫలమానీకున్ నే పగతి వచ్చు జన్మలు నీ పుడమిని అనుభవింపానికదీరే గదారా ఇకదీరే గదారా జన్మల బాకీ నికదీరే గదారా జన్మల బాకీ నికదీరే గదారా అనుభవించిన వెనుక రీతి బుట్టును అనుభవించిన వెనుక రీతి బుట్టును వినజేపోనే విపుడు వివరించి నాకిప్పుడు నికదీరే గదారా జన్మల బాకీ నికదీరే గదారా. ఈ కందార్థం లోపల ఎట్లా చక్కగా చెలివిచ్చినాడు స్వామి. పాపము పుణ్యము నిజమని ప్రాపుగా పలుకుతూ ఉన్నా అంటారు కదా. అంటే గత జన్మలో ఏం పాపం చేసినో ఏం చేసినో ఇవాళ నాడికి ఎట్లా అయింది అట్లా అయింది అని చెప్పి అనుకుంటారు కదా. అంతా అనుకుంటారు కదా. పాపము పుణ్యము నిజమని ప్రాపుగా పలుకుతూ ఉన్నా ఫలమా నీకు ఇవన్నీ అనుకుంటుంటే నీకు అవుతుందే కదా. అట్లా ప్రయోజనం లేదు అని. ఫలమా నీకును నే పగది వచ్చు జన్మలు నీ పుడమిని అనుభవింప నికదీరే కదరా. నే పగది వచ్చు జన్మలు అది అది వచ్చింది అనుకోకుండా వచ్చింది జన్మ. జన్మలు ఎట్లొచ్చినాయంటే నువ్వు విచారించలేవు. కళ ఎట్లొచ్చిందో అట్లే వచ్చింది జన్మ కదా. కళ ఏ వంక నుంచి వచ్చిందంటే చెప్పగలవా? ఏ పగది వచ్చు జన్మలు అని ఎట్లొచ్చింది నీకు జన్మ అని విచారిస్తే నువ్వు ఎక్కడి నుండి ఇక్కడ వచ్చినావు, మామూలుగా మీరు ఎక్కడి నుండి వచ్చినారయ్యా అని అడిగినారు అనుకో, చందబట్టల నుండి వచ్చిందని చెప్తాడు ఈశ్వరయ్య. చందబట్టల నుండి వచ్చినాను అంటాడు. చందబట్టలకి ఎట్లా వచ్చినావు, చందబట్టలకి ఎట్లా వచ్చినావు అంటే ఈ శరీరాన్ని విచారిద్దాం. చందబట్టలకి ఎట్లా వచ్చినావు అంటే నా చందబట్లని నా విలేజ్ నేనే ఎట్లా నువ్వు అట్లా అడుగుతున్నావు, నా ఊరే చందబట్ల, మళ్ళీ ఎక్కడి నుండి వచ్చినావు అంటే ఎట్లా నువ్వు తండవాదం చేస్తున్నావు అని అంటారు అనుకో. కాదయ్యా నువ్వు తెలిస్తే చెప్పండి మీ ఊరు. చందబట్లకి ఊరు నుండి చందబట్టలనే ఉండవా? లేవు కదా. ఎన్నేళ్ళు ఆయన వాడికి నువ్వు పుట్టి 45 ఏళ్ళు అయినాయి అనుకో. మరి అంతకుముందు ఏడుంటివి? ఓహో అట్లనా, అయితే తల్లి గర్భంలో ఉన్నాను అంటాడు. తల్లి గర్భం నుండి వచ్చినాను. మా తల్లి గర్భంలోకి ఎట్లా వస్తేవి? జనకుని జడనము నుండి వస్తే అంటే జనకునిలోనే ఎక్కడ ఉంటివి నువ్వు కదా. జనకుని జడనము నుండి జనని గర్భమునది వచ్చి అవయములు ఏర్పడి మరురూపమున జనించే కదా ఈ జన్మ. మరి జనకుని గర్భంలో ఎక్కడ ఉంటివి అంటే విచారిస్తే ఎక్కడ లేదు. అది డాక్టర్లు వెతికినా దొరకదు. బిందువు ఎక్కడైనా స్టాక్ అయి ఉంటుంది అది కదా. నీ జన్మ వృత్తాంతం విచారిస్తే మాయ కదా. అది అప్పటికప్పుడే వచ్చింది అనుకోకుండా కదా. విచారిస్తే ఏ పగది వచ్చు జన్మలు, అది మూలం లేకనే వచ్చింది ఈ జన్మ. నీ పుడమిని అనుభవింపానికి తీరే కదరా. ఈ పుడమిని అనుభవింప ఈ అనుభవించినావు, పుట్టినవు, పెరిగినవు, పెద్దగా అయినవు, భార్య, పిల్లలు, ఇల్లు, ఆకలి, సంసారం సర్వం చేసినావు. ఈ శరీరం లోపల ఉండి నీవు ఈ శరీరాన్ని అనుభవించినవు. ఇది ఎప్పుడు పోతుందో తెలియదు. పోయిన తర్వాత మళ్ళీ జన్మ వచ్చిందంటే ఎట్లా అంటాడు. అప్పు తీరిందంటే ఇంకా ఆగదు. అప్పు తీరించిన పత్రము, తలదించిన పత్రం ఎవరు దానుంటేవి? 1,00,000 రూపాయలు తెచ్చుకున్నావు, అప్పుడు 10 అన్న కట్టుకుంటా కింద వసూలు పెట్టుకుంటా పోయాడు. లాస్ట్కు 0 పూజ పెట్టించినామని అంటుండే పెద్దలు. పూజ అంటే 0. మళ్ళీ అయిన తర్వాత దాన్ని తలదించేస్తారు పైన ఇట్లా. అది ఎవరు తానుంటే ఏమి ఇంకా ఒకటే కదా.
చుట్టాలు దొంగలు సుతులు ఉన్నస్తులు కాంత సంసార కారణము అంటాడు కదా. చుట్టాలు దొంగలు సుతులు ఉన్నస్తులు కాంత సంసార కారణంబు. ఈ జగత్తు లోపల మాయ అంతా కూడా ఇదంతా కూడా మాయా సంబంధమైనటువంటి రుణం తీరితే ఏది ఉండదంట. అంటే బాకీ తీరితే ఏ ప్రాణి కూడా నిలవడానికి అవకాశం లేదు. అవన్నీ భ్రాంతుల్లో పడకుండా నిన్ను నువ్వు విచారించుకో. ఈ శరీరంలో నీవు ఆధారం చేసుకొని ఉండవు కాబట్టి నీ మూలాన్ని విచారింపజేసుకొని నువ్వు లేని స్థితికి వెళ్ళిపోవాలి తప్ప ఈ భ్రాంతులలో ఉండకూడదు అని. కట్టాలి. బాగా తెచ్చుకున్నావు కదా కట్టే పోవాలి. పోడు అట్లా బాగా తిడితే పోడు. వాడు నీకు రుణం ఉంటాడు, అందుకే కొట్టిపోతావు. అట్లా వాడు ఎప్పుడో వాడు నీకు బాకీ ఉంటాడు. ఏది అట్లా సిస్టమ్ అట్లా ఒప్పుకోదు. ఇప్పుడు సిస్టంలో పీడి చేసింటావు, ఇంకా వేరేది అట్లా ఎట్లా వస్తుంది? అది కుక్కలైనా అంతే. మన ఇంట్లో పెట్టినవా? నీ పుడమిని అనుభవింప నీక తీరే కదరా. నీ పుడమిని అనుభవించిన తర్వాత ఇంకా తీరే కదా. ఈ పండు ఎట్లుంటుందో 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 అని ముందర పెట్టుకున్నావు తెచ్చుకొని. మామిడి పండు ఎలా ఉంటుందో అని అనుకున్నావు. తిన్న తర్వాత దాని టేస్ట్ ఏందో, పుల్లదో తీయడదో వామకాయనో అర్థమైపోయింది కదా. ఇంకా సంకల్పం తీరినట్ట ఉన్నట్ట. నీవు కూడా దీన్ని అనుభవించినావు కదా. అనుభవం అంటే విచారించినావు కదా. శరీరమును శరీరాత్మల ద్వంద్వంతో కూడుకున్న మొత్తం నేను మీరలా విచారించినావు కదా. నేను ఎక్కడి నుండి వచ్చినా అంటే నాకు మూలం లేదని అర్థమైంది కదా గురుకృప వలన. మరి లేనిది గురార్పితం అయిపోవాలి కదా నైవేద్యంగా, ఆత్మ నివేదనగా. అప్పుడు ఇక తీరే కదరా, ఇక తీరే కదరా. జన్మల బాకి నిక తీరే కదరా. అనుభవించిన వెనుక నేరీతి పుట్టును. అనుభవించినాక మళ్ళా పుడుతుంది. అనుభవించిన వెనుక ఏ రీతి పుట్టును. అట్లా పుట్టడానికి అవకాశం లేదు. పుట్టును వినజెప్పు నీవు ఇప్పుడు. ఒకవేళ నీకు అనుమానం ఉంటే చెప్పు నాకు. అనుభవించిన తర్వాత పుట్టడానికి అవకాశం లేదు. అది నీవు ఇప్పుడు వివరించి నాకు ఇప్పుడు నికదీరే కదరా, జన్మల బాకి నికదీరే కదరా అని స్వామి వారు చాలా చక్కగా ఇక్కడ తెలియజేసింది. జై శ్రీ సద్గురునాథ ప్రభు మహారాజుకు జై.